బెడ్రూమ్ లో కూడా కెమెరా పెట్టి రికార్డ్ చేశాను అంటున్నారు. సార్ రిలీజ్ చేసుకోమనండి సార్. ఓకే, బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెట్టుకుని అమ్మాయిది నాది ఏదో ఉందంటుంది. అసలు అక్కడ మేము ఏం లేదు. నేను చెప్తున్నా కదా, నేను ఎందుకు చెప్తాను ఇట్లా అంటే ఇంటిమేట్ వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు బయట పెడితే మీ కెరీర్ నాశనం అవుతుంది, అందుకని పెట్టట్లేదు అంటున్నాను. సార్ చాలా జాలి చూపించారులే కానీ సార్, నా కెరియర్ ఎంత నాశనం చేశారు సార్. ఒక్కసారి నా ట్రైలర్ నా సాంగ్ చూడండి, నేను ఎంత కష్టపడుతున్నాను. 7 years కష్టపడి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు వస్తున్నాయి నాకు మూవీస్. అమ్మాయికి తెలిసే ఇప్పుడు అలా చేసింది సార్. ఆ అమ్మాయి గురించి ఎందుకు సార్ అంటే ఒక మాట జనాలందరిలో ఉన్న డౌట్ మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నానండి. యాక్చువల్లీ సరే, ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం మీరు మౌత్ ఓపెన్ చేశారు. సరే, ఏమంటారంటే ఆమె కోసం మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారని మీ నాన్నగారు చెప్తున్నారు. ఆమె అంటే ఇష్టం అని. అలాంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరు, మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ, ఈరోజు మీరు నాకు వద్దు బాబోయ్ ఇతను ఇల్లీగల్ అఫైర్లు పెట్టుకుని వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు ఆడవాళ్లతో, ఆఖరికి తనకంటే పెద్దవాళ్లతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు అని అన్ని టీవీ ఛానల్స్ ముందు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఎన్నైనా మాట్లాడుకోనివ్వండి, ఏదైనా చేసుకోనివ్వండి. అది నేను వచ్చి మాట్లాడితే ఇది అనవసరంగా బూస్ట్ అయ్యి అన్నిటికీ వేస్ట్ టాపిక్ కింద తయారైద్ది. అమ్మాయి 90% అబద్ధాలు చెప్తుంది.